ఇది రామాఫలం అనోని కుటుంబానికి చెందిన పండు. ఇది వేసవి కాలంలో ఎక్కువగా వస్తుంది. ఇది కూడా సీతాఫలం జాతికి చెందిన ఒక పండు. ఇది అనోనీసి కుటుంబానికి చెందినది. రామాఫలం తినడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సో గుండె జబ్బు వచ్చే ప్రమాదం నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. బీపీని కంట్రోల్ చేస్తుంది. నరాల వ్యాధులు, తలనొప్పి లాంటివి రాకుండా కాపాడుతుంది. మధుమేహ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరానికి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. సీతాఫలంతో పోలిస్తే రామఫలంలో గింజలు చిన్నవిగా రామఫలం తీసుకోవడం వల్ల శరీరానికే కాకుండా చర్మానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. జుట్టు రాలిపోవడం నివారిస్తుంది. దీనిలో సి విటమిన్, B6 విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చర్మ కాంతిని పెంచుతుంది. కొంచెం ఓపిక చేసి పెంచుకుంటే మంచి ఎరువు, నీరు ఇస్తే చెట్లు మన కష్టాన్ని వృధా పోనివ్వండి. మలేరియా, క్యాన్సర్ కు దారితీసే కణాలను నివారించే శక్తి రామాఫలంలో ఉంటుంది. ముఖంపై ముడతలు, మచ్చలు, చారలు పడకుండా చూస్తుంది. ఈ చెట్టు కాయలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. పండిన తర్వాత రెడ్ గా మారుతాయి. ఈ రామాఫలంలోని గుజ్జు తలలో చుండ్రు, పేలు, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. టేస్ట్ అయితే సీతాఫలం కంటే కొంచెం వేరుగా ఉంటది. చెట్టు కూడా హెల్దీగా పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.